అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడపడుచులందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబుర్ను అయితే అందించిందండి. అదేంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలల పైనే అయిందండి. ఈ 4 నెలల తర్వాత మన కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా ఆడబిడ్డ నిధి పథకానికి శ్రీకారం చుట్టబోతోందండి. మన కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రతి ఆడబిడ్డకు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు డబ్బులు ఇస్తాము అని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందనమాట. ఆ వాగ్దానాన్ని ఇప్పుడు నిలబెట్టుకోవాల్సిన సమయం అయితే వచ్చేసిందండి. ఇప్పుడు మన ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది మన రాష్ట్ర ప్రభుత్వం. మన రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు మన బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో ఆడబిడ్డ నిధి పథకానికి దాదాపుగా 3500 కోట్ల రూపాయలను అయితే కేటాయించడం జరిగిందండి. ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మనకు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. 3500 కోట్లను కేటాయించడం జరిగింది. ఈ సంవత్సరంలోనే ఈ ఆడబిడ్డ నిధి పథకం అమల్లోకి రాబోతోంది. ఈ ఆడబిడ్డ నిధి పథకంకి ఎవరెవరు అర్హులు అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న ఆడవాళ్ళందరూ ఈ పథకానికి అర్హులేనండి. అయితే తెల్ల రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి, ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలి. ఈ 2 అర్హతలు ఖచ్చితంగా కలిగి ఉండాలన్నమాట. ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే, ఈ ఆడబిడ్డ నిధి పథకం రావాలంటే మనకు ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, అలాగే ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి, బ్యాంక్ ఖాతా ఖచ్చితంగా కలిగి ఉండాలి. బ్యాంకు ఖాతా ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకం అయితే వస్తుందన్నమాట. ఇంతేకాకుండా ఆ బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉండాలండి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి ఎన్పిసిఐ లింకింగ్ ఉండాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందండి. ఈ ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న అకౌంట్లకు మాత్రమే డబ్బునైతే డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద వాళ్ళ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి పౌరుడు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంతవరకు ఎన్పిసిఐ లింకింగ్ చేసుకున్నట్టయితే వెంటనే మీ బ్యాంక్కి వెళ్ళి ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోండి. లేదా వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి దాని ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా కూడా మీరు చెక్ చేసుకొని ఎన్పిసిఐ లింకింగ్ అనేది డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇక ఈ పథకం పొందడానికి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇతర ఏ పథకాల్లోనూ లబ్ధి పొందుతున్న లబ్ధిదారులకు ఈ పథకం అయితే లభించదండి. అంటే ఎగ్జాంపుల్గా వితంతు పెన్షన్ కానీ, తర్వాత వికలాంగ పెన్షన్ కానీ, లేదా ఒంటరి మహిళా పెన్షన్ కానీ, ఈ పెన్షన్లు పొందుతున్న ఆడవాళ్లకు మీ ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు 1500 రూపాయలు అయితే ఇవ్వడం జరగదండి. కేవలం ఏ పథకం రాని వాళ్ళకు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం ఎప్పుడు అమలు కాబోతోంది అంటే, మనకు జనవరిలో ఈ ఆడబిడ్డ నిధి పథకం అమల్లోకి రాబోతోందండి. సంక్రాంతి కానుకగా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతోంది మన కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా సంక్రాంతికి ఈ పథకం అయితే రిలీజ్ కాబోతున్నట్టు సమాచారం అండి. ఇక ఈ పథకం రావడానికి ఇంకొక ముఖ్యమైన డాక్యుమెంట్ ఏంటంటే ఆధార్ అప్డేట్ హిస్టరీ అండి. మీరు మీ వయసును మార్చుకోనట్టుగా రుజువు చేసే ఆధార్ అప్డేట్ హిస్టరీని కూడా మనం సమర్పించాల్సి ఉంటుంది. ఇదే సమర్పించిన తర్వాతనే మనకు మన వయసును నిర్ధారించి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులుగా చేయడం జరుగుతుందన్నమాట. ఇక ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ పథకానికైనా 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉండేదండి. అంటే 6 అంచెల చెకింగ్ విధానం అయితే ఉండేది. ఈ 6 అంచెల చెకింగ్ విధానాన్ని రద్దు చేస్తూ మన కూటమి ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఈ నిర్ణయం ప్రకారంగా గతంలో ఎంతో లబ్ధి చేకూరలేదు, పథకాల లబ్ధి చేకూరలేదు. ఇప్పుడు ఈ నిర్ణయం కారణంగా
చాలామంది లబ్ధిదారుల సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉంది. ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ ఫలాలు చేరాలి అని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం అయితే భావిస్తోందండి. మనకు 6 స్టెప్ వెరిఫికేషన్గా మనకు ఆదాయము నెలసరి ఆదాయము, తర్వాత 4 వీలర్ కలిగి ఉండకూడదు, తర్వాత కరెంటు బిల్లు తక్కువ ఉండాలి, కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువే కాలుస్తూ ఉండాలి, వ్యవసాయ భూమి తక్కువగా ఉండాలి, అలాగే కమర్షియల్ ల్యాండ్ తక్కువగా ఉండాలి, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకూడదు. ఇలాంటి 6 రూల్స్ను అయితే మన వైసీపీ గవర్నమెంట్ పెట్టిందండి. ఈ 6 రూల్స్ను మన కూటమి ప్రభుత్వం తీసివేసి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనివల్ల ప్రజలందరూ ఎంతో హర్షణీయం వ్యక్తం చేస్తున్నారండి. ఈ 6 అంచెల చెకింగ్ విధానాన్ని తీసివేయడం వల్ల లబ్ధిదారుల సంఖ్య అయితే భారీగా పెరగనుంది. ఇదండి మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. ఈ ఆడబిడ్డ నిధి పథకం జనవరి నెలలో అమల్లోకి రాబోతోందండి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఆడపడుచు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అర్హురాలేనండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.